Welcome to my rabbit channel. మార్కండేయ మహర్షి కథ. మృకండుడు మహర్షి మరియు ఆయన భార్య మరుద్మతి అడవిలో ఘోర తపస్సు చేస్తూ శివుణ్ణి ప్రార్థిస్తారు. మాకు సంతానం ప్రసాదించండి ప్రభు అని అడుగుతారు. శివుడు ప్రత్యక్షమై 2 వరాలిస్తాడు. దీర్ఘాయుష్యు ఉన్నా కాని మూర్ఖుడైన కుమారుడు, తక్కువ ఆయుష్యు ఉన్నా కాని మహాజ్ఞానవంతుడైన కుమారుడు. వారు జ్ఞానవంతుడైన కుమారుణ్ణే కోరుకుంటారు. కొంతకాలానికి మార్కండేయుడు జన్మిస్తాడు. పిల్లవాడిగా ఉన్నప్పుడే శాంతంగా, తెలివిగా, భక్తితో ఉంటాడు. మార్కండేయుడు రోజు శివలింగాన్ని పూజిస్తూ ఓం నమః శివాయ అని జపం చేస్తాడు. 16వ ఏటకు చేరుకుంటున్న సమయంలో తల్లిదండ్రులు బాధపడతారు. కారణం అడిగితే నిజం చెబుతారు. మరణాన్ని భయపడకుండా మార్కండేయుడి శివుణ్ణి శరణు వేస్తాడు. పగలు రాత్రి నిరంతరం పూజ చేస్తాడు. నిర్దేశిత రోజున యముడు మార్కండేయుని ప్రాణాలు తీసేందుకు వస్తాడు. మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా పట్టుకుని భక్తితో జపం చేస్తాడు. యముడు వేసిన పాశం శివలింగంపై పడుతుంది. కోపంతో శివుడు లింగం నుంచి కాలాంతకుడిగా అవతరిస్తాడు. యముణ్ణి సంహరిస్తాడు. శివుడు మార్కండేయుణ్ణి ఆశీర్వదించి చెబుతాడు, నీవు ఎప్పటికీ యవ్వనంగా ఉండే చిరంజీవివవుతావు. మార్కండేయ మహర్షి లోకానికి బోధిస్తాడు. భక్తి ఉంటే మరణం కూడా ఓడిపోతుంది. దేవుడు నిజమైన భక్తుణ్ణి ఎప్పుడూ రక్షిస్తాడు. భక్తి ముందు విధి ఓడిపోతుంది. శివుణ్ణి శరణు జీవితానికి రక్షణ. Like, share, and subscribe my rabbit channel.